బ్రిటన్‌లో మొన్న జరిగింది రైటిస్ట్ ఉద్యమం ఏం గాదది. అక్కడ ఓ రకంగా చెప్పాలంటే మతపరంగా క్రైస్తవ, ముస్లిం మతాలకు సంబంధించినటువంటి పోరాటం అనాలి. ముస్లింలకు అనుకూలంగా ఒక 5,000 మంది, క్రైస్తవులకు అనుకూలంగా 1,50,000 మంది వచ్చారు. అక్కడ వాళ్ళు అడిగేదేంటి? మన మతాచారాలు పాటించకుండా ముస్లిం మతాచారాలు పాటించేలాగా మన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళు గ్రూమింగ్ యాంగిల్‌తో మతం మార్పించుకోవడం ఏంటి అన్నటువంటిదే కదా వాళ్ళ ఉద్యమం. తమ ఆడపిల్లల పట్ల రక్షణే కదా! అట్లాగే అది ఇస్లామిక్ రాజ్యం ఎట్లా అవుతదనినే కదా! క్రిస్టియన్ దేశం కాస్త ఎట్లా మారిపోతుందనినే కదా! దానికి తోడు మరొక కీలకమైనటువంటి అడుగుంది. అక్కడ ప్రతి ఫుడ్డు కూడా ఇక్కడ ఎట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి హలాల్ ఫుడ్ అంటే హలాల్ అంటే అల్లాకి ఆహారాన్ని ఆహ్, చేసినట్టు అది. అంటే వాళ్ళ ప్రసాదం అనమాట. వాళ్ళ ప్రసాదాన్ని మనకి ఇక్కడ తెలీదు గాబట్టి ఆ బోర్డు దాని మీద లేకపోతే కొనడానికి వీల్లేదని ముస్లింలు అనుకుంటారు. కానీ అది ఉన్నా కొనేస్తారు హిందువులు. ఇది జరిగిపోతుందిక్కడ. బట్ అక్కడ అది పెద్ద చర్చకి తావిచ్చింది. హలాల్ సర్టిఫికేషన్ ఉండటానికి వీల్లేదు అన్నటువంటిది ఈ ఉద్యమకారుల డిమాండ్. దానికిప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రిటన్‌లో ఉన్నటువంటి ముస్లిం కౌన్సిల్ ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఏమన్నాయంటే హలాల్ స్లాటర్ గనక బ్యాన్ చేసేటట్టయితే ముస్లింలు బ్రిటన్ దేశాన్ని విడిచిపోతారు అన్నటువంటి వార్నింగ్ ఇచ్చింది.